హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో రాధాకిషన్ రావును అధికారులు బదిలీ చేశారు. అయితే 4 ఏళ్లుగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధాకిషన్ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత రాధాకిషన్ ను ఓఎస్డీగా నియమించింది రాష్ట్ర సర్కార్. కాగా రాధాకిషన్ పై ఇప్పటికే ఈసీకి విపక్షాలు ఫిర్యాదులు చేశాయి. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో రాధాకిషన్ రావును అధికారులు బదిలీ చేశారు. అయితే 4 ఏళ్లుగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధాకిషన్ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత రాధాకిషన్ ను ఓఎస్డీగా నియమించింది రాష్ట్ర సర్కార్. కాగా రాధాకిషన్ పై ఇప్పటికే ఈసీకి విపక్షాలు ఫిర్యాదులు చేశాయి. మరింత సమాచారం సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, టాస్క్ ఫోర్స్ డీసీపీపై వేటుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం తెలంగాణలో 11 మంది అధికారులు, అందులో డీసీపీ ర్యాంకు అట్లాగే ఐపీఎస్ ర్యాంక్ అధికారులని బదిలీ చేసింది. అయితే రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్స్ ప్రకారంగా 10 మంది ఎస్పీలు, 3 కమిషనర్ల బదిలీ జరిగినటువంటి ఏదైతే ప్లేస్మెంట్ ఉందో దాంట్లో నుంచి రిలీవ్ అయినటువంటి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో లూఫ్ లైన్లో ఉన్నటువంటి సిఐడి కావచ్చు, పోలీస్ అకాడమీ లాంటి పోస్టింగ్స్ ఇచ్చారు. సో ఇది రెగ్యులర్ ప్రొసీజరే. కానీ రాధాకిషన్ రావు మనకు టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నారు. ప్రజెంట్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు. సో టాస్క్ ఫోర్స్ అనేది హైదరాబాద్ సిటీలో హైదరాబాద్ కమిషనరేట్ మొత్తానికి కూడా, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి 15 నియోజకవర్గాలపైన టాస్క్ ఫోర్స్ ఇంపాక్ట్ ఉంటుంది. గతంలో టాస్క్ ఫోర్స్ అధికారులపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో అటు మైనారిటీ ఓట్లు, మామూలు ఓట్లు ఉంటాయి. అట్లాంటి ప్లేస్లో మైనారిటీ తరఫున ఉన్నటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు ఎవరైతే వాళ్ళ కొడుకు నవీన్ ప్రతిసారి కంటెస్ట్ చేస్తాడో ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థికి అనుకూలంగా ఉండడం కోసం డైరెక్ట్గా ఆయనను అరెస్ట్ చేసి పాత కేసులతో వేధించాలని ఉంది. అట్లాగే రాజాసింగ్ గోషామగాలు తీసుకుంటే గోషామగాల్లో కూడా గతంలో ఇష్యూ అయ్యి కౌంటర్గా ఆయన మీద కేసులు పెట్టడం కావచ్చు, పోలీసులు వేధింపులకు గురి చేస్తున్న ఇష్యూ. అట్లాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్, దాంతోపాటుగా చాలా ఏరియాల్లో, సనత్ నగర్ లాంటి ఏరియాలో చాలా ఏరియాల్లో ప్రభావం ఉన్నటువంటి, అంటే మాజీ మంత్రులుగా లేదంటే గతంలో పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యేలుగా వరుసగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉనికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అధికారులు మిస్యూజ్ చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి ఆరోపణలు పడుతున్నాయి. దాదాపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తూ వస్తున్నారు. ఇక ఓఎస్డీ రాధాకిషన్ రావు గురించి చెప్పాలంటే ఆయన డైరెక్ట్గా ప్రభుత్వం నియమించినటువంటి వ్యక్తిగా, అట్లాగే గతంలో దాదాపు 6 సంవత్సరాలు, మామూలుగా 2 సంవత్సరాలు పోస్టింగ్ ఉంటుంది టాస్క్ ఫోర్స్ కానీ ఏదైనా లా అండ్ ఆర్డర్ పోస్టులో కానీ 2 సంవత్సరాలు కాకుండా 6 సంవత్సరాల పాటు ఆయననే అక్కడ పోస్టింగ్లో ఉన్నారు. దాంతోపాటుగా ఆయన పదవీ విరమణ అయిపోయిన తర్వాత కూడా, ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఓఎస్డీగా ఆయనకు పదోన్నతి కల్పించి మళ్ళీ టాస్క్ ఫోర్స్కు అధిపతిగా, టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి చీఫ్ ఆఫీసర్గా ఆయనను ఉంచారు. దీనిపైన గతంలో రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు మాట్లాడారు. ఆయనకు సంబంధించినటువంటి పోస్టింగ్ విషయంలో ప్రభుత్వమే కావాలని ఆయనకు పోస్టింగ్లు ఇస్తోంది. ఎవరైతే అనుకూలంగా, ప్రభుత్వానికి అనుకూలంగా లేనటువంటి వాళ్ళు, ప్రొటెస్టులు చేసేవారు, సంఘాలకు సంబంధించిన వాళ్ళు, పార్టీలో ఉన్నటువంటి నాయకులను పాయింట్అవుట్ చేసి వాళ్ళపైన కేసుల్ని పెట్టడం, కేసులు పెట్టి ఆ కేసుల్ని స్ట్రాంగ్ చేసి దాని ద్వారా వాళ్ళను జనంలోకి వెళ్లకుండా, లేదంటే ప్రభుత్వాలకు కానీ లేదంటే అక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఇబ్బంది జరగకుండా చూడడం కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నటువంటి ఆరోపణలు గతంలో కూడా చేశారు. సో బహుశా ఎలక్షన్ కమిషన్కి నెంబర్ ఆఫ్ పిటిషన్స్ చాలా వెళ్ళి ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే ఐపీఎస్లను అట్లాగే కమిషనర్లను బదిలీ చేసిన తర్వాత 10ల సంఖ్యలో పిటిషన్లు వెళ్తున్నాయి. అది రైట్ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి, సిఐ ర్యాంక్ నుంచి, డిఎస్పీ ర్యాంక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి డీసీపీల ర్యాంక్ అధికారుల వరకు వాళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు, గతంలో ఎవరైనా వేధింపులకు గురైనా కానీ లేదంటే మల్టిపుల్ కేసెస్ పెట్టినా కానీ వాళ్ళను ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఒక వర్గానికి, ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ప్రోగా ఉండి వాళ్ళకు పాజిటివ్గా ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి అధికారులకు సంబంధించిన పిటిషన్లు వెళ్ళాయి. దాంట్లోనే భాగంగానే రాధాకిషన్ రావు పైన పిటిషన్లు వెళ్ళుంటాయి. గతంలో కూడా చాలామంది పొలిటికల్ లీడర్లకు సంబంధించిన పిటిషన్స్, కేసులు ఫైలింగ్ అయినటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మామూలుగా టాస్క్ ఫోర్స్ అధికారులకు ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారం లేకపోయినా వాళ్ళు డైరెక్ట్గా పికప్ చేయడం, లేదంటే అరెస్ట్ చేసి బైండ్ ఓవర్ చేయడం, అట్లాగే కేసులు నమోదు చేయడం. స్పెషల్లీ ఎలక్షన్స్ టైంలో ఈ కార్యకర్తలు కానీ లేదంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ వాళ్ళపైన ఏమైనా కేసులు ఉన్నా కానీ లేదంటే రౌడ్ షీట్లు ఉన్నా కానీ అట్లాంటి కేసులు ఉండి, కేసులతో పాటుగా కేసులు ఉంటూనే పొలిటికల్ సిస్టంలో ఉండి పొలిటికల్ లీడర్
లీడర్లకు ఫాలోవర్ ఉన్న వాళ్ళను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళతో గొడవలు జరగకుండా గ్రూపు వివాదాలు గొడవలు జరగకుండా ఉండేందుకోసం మామూలుగానే పోలీస్ అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు, ఎస్ఓటీ అధికారులు వాళ్ళని అరెస్ట్ చేయడం, కౌన్సిలింగ్ చేయడం చేస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో మిస్యూజ్ చేసి ఒక వర్గాన్ని మాత్రమే, ఒక పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే టార్గెట్ చేసిన సందర్భాలు గతంలో కూడా ఉన్నాయి. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా ఉండనే విషయం పైననే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుంది. ఏదైనా ఒక మినీ కమిషనరేట్గా చెప్తారు టాస్క్ ఫోర్స్ కార్యాలయం అంటే. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్ట్ ఎంత పవర్ఫుల్ పోస్టో టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా అంత పవర్ఫుల్ పోస్ట్గా చెప్తారు. ఎందుకంటే సేమ్ సిస్టమ్. ఇంకా నిజానికి ఆన్ రికార్డులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, లేదంటే సమాధానం చెప్పి, లేదంటే ఏ గ్రౌండ్ కింద అరెస్ట్ చేస్తున్నటువంటి 41A నోటీస్ ఇచ్చి, లేదంటే యాజ్ పర్ సిస్టమ్ ప్రకారం ఐపీసీ సెక్షన్ కింద మాత్రమే లా అండ్ ఆర్డర్ సంబంధించిన పోలీసులు ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. కానీ టాస్క్ ఫోర్స్ అధికారులకు విస్తృత అధికారాలు ఉన్నాయి. ఏదైనా వ్యక్తిపైన అనుమానం కలిగినా, లేదంటే అరెస్ట్ చేయాలనుకున్నా కానీ, రిమాండ్ చేయాలనుకున్నా కానీ, లేదంటే అదుపులోకి తీసుకోవాలన్నా, బైండ్ ఓవర్ చేయాలన్నా, అనధికారికంగా ఒక వ్యక్తిని తీసుకెళ్లి రోజుల పాటు నిర్బంధించాలంటే కూడా టాస్క్ ఫోర్స్ అధికారులకు ఒక స్పెషల్ పవర్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని చెప్పి బహుశా పిటిషన్లు వచ్చి ఉంటే ఆ పిటిషన్లను బేస్ చేసుకుని రాధాకిషన్ రావుని బదిలీ చేశారు. సో మొత్తానికి ఈసీ మానిటరింగ్ కానీ, ఈసీకి వస్తున్నటువంటి పిటిషన్లను కానీ, వస్తున్నటువంటి ఫిర్యాదులు, ఆరోపణలు అధికారులపైన మాత్రం ఒక పక్కా సమాచారంతో ఈసీ మూవ్ అవుతున్న విషయం అయితే ఈ రాధాకిషన్ రావు బదిలీని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ టాస్క్ ఫోర్స్ అధికారులకు సంబంధించిన దాంట్లో మొత్తం కూడా ప్రతి జోన్లో, హైదరాబాద్లో తీసుకుంటే 5 జోన్లు, సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, ఇట్లా 5 జోన్ల పైన టాస్క్ ఫోర్స్ డీసీపీ బదిలీ ఇంపాక్ట్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు కానీ, సిఐలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ డైరెక్షన్ ప్రకారం, డీసీపీ డైరెక్షన్ ప్రకారం పనిచేస్తారు. కాబట్టి ఈసీ బదిలీ వేయడంతో వాళ్ళు కొంత ఫంక్షనింగ్లో పారదర్శకత వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి టాస్క్ ఫోర్స్ డీసీపీ బదిలీ మాత్రం ఒక బిగ్ డెసిషన్ కిందనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ సంపత్. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావుపై బదిలీ వేటు పడింది. ఈసీ ఆదేశాలతో రాధాకిషన్ రావును అధికారులు బదిలీ చేశారు. అయితే 4 ఏళ్లుగా టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా రాధాకిషన్ పనిచేశారు. పదవీ విరమణ తర్వాత రాధాకిషన్ ను ఓఎస్డీగా నియమించింది రాష్ట్ర సర్కార్. కాగా రాధాకిషన్ పై ఇప్పటికే ఈసీకి విపక్షాలు ఫిర్యాదులు చేశాయి.